తుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధ మధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఈరోజు మన ధనుర్మాస వ్రతంలో 24వ రోజు. పాసురానుసంధానం చేసి అర్థాన్ని భావిద్దాం. అన్రు ఇవ్వులగం అళందాయ్ అడిపోట్రి சென்ரங்கு தென்னிலங்கை செத்தாய் திரள் போத்தி பொன்றச்சகடம் உதைத்தாய் புகழ் போத்தி கன்று குணிலா வெறிந்தாய் கழல் போத்தி குன்று குடையா வெடுத்தாய் குணம் போத்தி வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போத்தி என்றென்று உன் சேவகமனே ஏத்தி பறை கொள்வான் ఇండ్రు యాం వందోం ఇరంగేలూరెంబావాయ్. ఇది మంగళాశాసన పాసురం అంటారు ఈరోజు దాన్ని. అమ్మ స్వామిని ప్రార్థించింది. నిజానికి ఇంట్లో భగవంతుణ్ణి ఆరాధన రోజు చేసేప్పుడు జరిగే ప్రక్రియ ఇది. ఈ ప్రక్రియను అమ్మ నేర్పుతుంది మనకి. వేద ప్రోక్తమైనటువంటి భగవదారాధన విధానంలో భగవంతుడు ఎక్కడుంటాడు? అంతర్యామిగా మనలో ఉంటాడు. కంటితో చూడలేం కదా, అందుకని ఆయన్ని బయటికి రా అంటూ ప్రార్థిస్తాం. స్వామి, నేను నా చర్మచక్షులతో నిన్ను చూడలేకపోతున్నాను కనుక ఎదురుగా ఉండే విగ్రహ రూపంలోకి నువ్వు రా అంటూ ఆహ్వానం పలుకుతాం. భగవంతుని ముందు నిద్ర లేపుతాం. భగవంతుడి నిద్రలో ఉండడు. ఆయన పట్ల భక్తి లేకుండా మనం నిద్రలో ఉంటాం. మనం మేల్కోవటం, ఆయన లేపటం. అందుకు సుప్రభాతాదులు పాడతాం. సుప్రభాతం పాడి స్వామి లే అంటే అర్థం నేను నీ పట్ల లేచానయ్యా, నీ పట్ల నమ్మకం నాలో నిద్ర లేచిందని చెప్పటం తాత్పర్యం. అట్లా చెప్పి ఆయన్ని, ఆయన భావాలని, ఆయన భక్తిని, ఆయన విశ్వాసాన్ని మన హృదయ సీమలో నిద్రలేపాక, రావయ్యా అని స్వాగతం చెప్పాక, వచ్చిన వాళ్ళని మనం ఎప్పుడైనా కుర్చీలో ఏదో ఆసనం ఇచ్చి కూర్చోండి అంటాం, ప్లీజ్ బీ సీటెడ్ అంటాం కదా, అట్లా కూర్చోవయ్యా అని చెప్పాక అప్పుడు ఆయనకి మనకి ఎందుకు వచ్చామో విషయం చెబుతున్నట్టు అమ్మవారు కూడా నీళాభవనంలో ఉన్న స్వామిని నిద్రలేపి ఆ తరువాత రమ్మని ఆహ్వానించి ఆయన ఒక సీర్య సింహాసనంలో కూర్చోమని చెప్పి మన కోసం ఇంత కష్టపడి వచ్చిన స్వామికి దృష్టి తీసి ఆయన శ్రమ పోవాలని మంగళం పాడుతోంది. ఒకసారి స్వామి నడిచి వచ్చేప్పుడు ఆయన అరిపాదములను చూపించి ఉంటాడు. వాటిలో ఎర్రగా కంది ఉంది. స్వామి పాదములు ఎప్పుడు కూడా ఎర్రటి పద్మాల వలె మకరందమును చిందేటువంటి మధువును స్రవించేటువంటి దివ్య పద్మముల వలె భాసిస్తాయి కదా. అవి చూసిన ఈవిడికి ప్రేమ వల్ల స్వామికి కందిపోయాడేమోనని దానికి దృష్టి తీస్తుంది. ప్రేమ గల వాళ్ళు పిల్లలకి ఇలా దృష్టి తీస్తారు. అందుకు అమ్మ మంగళం ఎప్పుడెప్పుడు మంగళం పాడుతుంది. ఎప్పుడూ గతావతారాల్లో ఆయన కొన్ని పనులు చేస్తే అప్పుడు వాళ్ళు సహాయం పొంది వెళ్ళారు, కానీ కనీసం ఎవరూ దృష్టి తీయలేదు. అమ్మ అప్పటి కార్యాలకు కూడా ఇప్పుడు దృష్టి తీస్తుంది. పాట పాడింది, మంగళం పాడుతూ అన్రు ఇవ్వులగం అళందా అడిపోత్తి. ఆనాడెప్పుడు ఈ ముల్లోకాలను కొలిచావు కదా, ఒకసారి పెరిగి ఆ పాదముల శ్రమకు మంగళం. సెన్రంగు తెన్నిలంగై సెత్తాయ్ తిరల్ పోత్తి. లోక కళ్యాణం చేయడం కోసం సీతమ్మవారిని రక్షించాలనే మిషతో ఎక్కడో ఉన్నటువంటి ఒక దక్షిణ దిక్కున ఉన్న లంకకి నడిచి రాళ్ళున్నాయా ముళ్ళున్నాయా ఏమున్నాయో చూడకుండా నడుచుకుంటూ వెళ్ళిన నీ శ్రమకు మంగళం. పొన్రచ్చగడం ఉదైతాయ్ పొగపోత్తి. కృష్ణావతారంలో ఒక అసురుడు ఏదో ఒక వెలగ పండుగ, ఒక వృక్షంగా కపిత్తంగా వత్సంగా ఒక అసురుడు వచ్చాడు. ఆ అసురుణ్ణి కన్రు కుణిలా వెరిందాయ్ కజల్ పోత్తి. పొన్రచ్చగడం ఉదయిత్తాయ్ పొగపోత్తి. ఒక బండిని తన్నిన ఆ పాదపు బలానికి మంగళం. అట్లాగే ఒక అసురుడితో ఇంకొక అసురుణ్ణి కొట్టినటువంటి ఆ చేతి బలానికి మంగళం. కన్రు కొడల్పోత్తి కుండ్రు కొడయా వెడుత్తాయ్ కుణం పోత్తి. గోవర్ధనని పైకెత్తి చిటికన వేలి గోటి కోన మీద 7 రోజుల పాటు నిలిపినటువంటి ఆ కొండని నిలిపిన నీ శరణాగత త్రాణ దీక్షకు మంగళం. ఎండ్రెండ్రు ఉన్ సేవగమే. ఇది అదేనే ఉందయా, ఆశ్రయించిన భక్తులను అనుగ్రహించడం కోసం ఎన్నెన్ని దయా కార్యములను నీవు చేసావో వాటన్నిటికీ కూడా మంగళం. పరైని ప్రసాదించు. ఈ మంగళం పాడాం. ఎత్తి పరై కొల్వాన్ ఇండ్రుయాం వందోం. ఇందుకే వచ్చామంటూ మంగళాశాసన కాంక్షను స్వామికి వాళ్ళు తెలియచేశారన్నమాట. మనం మహాభారతాన్ని కానీ లేక రామాయణాన్ని కానీ భాగవతాన్ని కానీ పరికిస్తే అడుగడుగున ఋషులు కానీ యతులు కానీ రాజులు కానీ దేవతలు కానీ భగవత్ సౌందర్యాన్ని దర్శించినప్పుడల్లా ఆయనకి మంగళాలు కలగాలని
ఆయన ఎప్పుడు క్షేమంకరుడై ఉండాలని ప్రార్థన చేసిన వాళ్ళే. నిజానికి అందరికీ మంగళం కలిగించేవాడు భగవంతుడైతే జ్ఞానం ఆ దశలో చూస్తుంది. భగవంతుడి వల్ల అందరికీ ఉపయోగం. ఇది జ్ఞానం. ప్రేమగా మారితే ఈ జ్ఞానం అయ్యో భగవంతుడికి ఏమవుతుందో కాపాడుకోవాలి, రక్షించుకోవాలనే భావం కలుగుతుంది. ప్రేమలో ఈ స్థాయి ఏర్పడుతుంది. ఇట్లాంటి ప్రేమ కలిగిన వాళ్ళంతా పరమాత్మకి మంగళం పడారు. అందుకే మనం ఆరాధనలో దేవుడికి కూడా దృష్టి తీసి మంగళం కౌసలేంద్రాయ అంటూను, లేకపోతే శ్రీనివాసాయ మంగళం అంటూను, శ్రేయకాంతాయ మంగళం అంటూను మనం పాడటం అనే సంప్రదాయానికి ఇది నాంది పలికింది. ఈనాటి పాసురంలో స్వామికి మంగళం పాడి ఇది ఆరాధనలో ప్రేమతత్వంలో ఒక పరాకాష్ఠ స్థాయి. ఇది నేర్పింది అమ్మ. తెలుసుకుంటూ క్రమంగా ముందుకు సాగుదాం. ఆండాళ్ తిరువడిగళే శరణం.